ప్రజల్ని మీరు రెచ్చగొడుతున్న నిజం కాదా? రెచ్చగొట్టింది తిరుపతి రెడ్డి, భూములు గుంజుకుంది కుడా వెంకటరెడ్డి, భూములు గుంజాలని ప్రయత్నం చేసింది మండల పార్టీ అధ్యక్షుడు దుద్యాల శేఖర్. కాబట్టి నేను క్లియర్ కట్గా పేర్లు చెప్తున్నా కదా, పేర్లతో చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీగా దూదిమెట్ట బాలయ్య యాదవ్ కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నేను గిరిజను కాదని చెప్పేసి గిరిజన హక్కుల గురించి మాట్లాడకూడదా? దూదిమెట్ట బాలయ్య యాదవ్ ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా గిరిజన జరుగుతున్న అన్యాయం పైన గిరిజనుల యొక్క భూములు కొలగొడతా ఉంటే ఈ ప్రభుత్వం దమనకిండి నశించాలని మాట్లాడడం తప్పైద్దా నేను అంటున్నాను. మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు హక్కు లేదు. అక్కడ ఉన్న ప్రజల కోసం మాట్లాడేందుకు. ప్రతిపక్ష పార్టీ అంటే ఏంది, ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే ఏంది, అక్కడ ఉన్న ప్రజల కోసం మాట్లాడాలి కదా. కాబట్టి ఇవాళ ఇటును పోయి ఇవాళ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ గిరిజన భూముల్ని అప్పనంగా కొల్లగొడుతున్న ఈ ప్రభుత్వానికి చెప్పే సమాధానం లేక అదో ఇదో పెట్టేసి ఒకసారి కేటీఆర్ గారి పాత్ర ఉందని, ఒకసారి కేసీఆర్ పాత్ర ఉందని, ఒకసారి పట్న నరేంద్ర రెడ్డి పాత్ర ఉందని, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉందని రకరకాల ఆటలు ఆడుతూ ఉంది. ఆల్రెడీ మధ్యలో ఓడిపోయింది, ఆడలేక మధ్యలో ఓడిపోయింది. ఇది ఆడలేదు, దానికి ఓడిపోయే దశకు వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి పోయే కాలం వచ్చినప్పుడు ఆరిపోయే దీపానికి వెళ్తురెక్క అన్నట్టు ముఖ్యమంత్రి ఉంటుందో ఊడితో తెలియదు, అర్థం కాదు. కాబట్టి అధిష్టానం ఆల్రెడీ తలంటి పెట్టినట్టుంది. ఆల్రెడీ ఆవులుగా ఒకవైపు తిట్టుండే, ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ఒకవైపు తిడుతూనే ఉన్నాడు. ఆల్రెడీ ఇవాళ పల్లంరాజు భూమిని ఎప్పుడైతే కూలగొట్టి రైడా పెడుతుంటే అప్పుడే పల్లంరాజు కూడా తలంటి పెట్టినాడు. కేవీపీ రామచంద్ర ఆల్రెడీ పొగబెడతా ఉన్నాడు. ఇక పొగబెట్టే సంఖ్య ఎక్కువైదాగానే ఏమంటారు కదా, ఇక పుట్టలో ఉన్న పాము బయటకు వెళ్తుంది. ఇక తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను పీకేస్తామని రేవంత్ రెడ్డి వరంగల్ సాక్షిగా చెప్పారు. కేసీఆర్ అనే మొక్కని పీకేస్తావా? ఇలా నీ ఎవరైతే సర్వే చేస్తారు కదా ఎమ్యూనరేటర్లు, వాళ్ళు కూర్చుని అన్నీ కూడా రైతు బంధే. రైతు బంధు ఏదైతే నిన్న భువనగిరి కాన్ఫరెన్స్కి పోయినాను, రైతు బంధు కట్టిన మేము పట్టిన భవనాలు, కేసీఆర్ కట్టిన భవనాలు ఉన్నాయి, రైతు బంధు భవనాలు, రైతు బంధు భవనాల్లో కూర్చొని సర్వే చేస్తూ ఉన్నారు. అది కేసీఆర్ ఆనవాలేగా అంటున్నాను. ఇవాళ మూసీ పునర్జీవం పేరుతో మూసీలో కలపాలన్న నీళ్లు కూడా కేసీఆర్ ఆనవాలే కదను. ఇవాళ నువ్వు సీటు కూర్చొని పరిపాలిస్తున్న సెక్రటేరియట్ కేసీఆర్ ఆనవాలే కదా. నువ్వు ఏదైతే ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టావు కదా, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ప్లేస్ కూడా కేసీఆర్ ఆనవాలే కదా. ఆ తెలంగాణ ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో అది కేసీఆర్ ఆనవాలే కదా. అరే బాబు, నువ్వు కూర్చున్న కుర్చీ సీఎం కేసీఆర్ ఆనవాలరా బాబు. తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చిందే కేసీఆర్ యొక్క దార్శికత వల్ల, కేసీఆర్ పోరాటం వల్ల. రేపు నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ ఆనవాలని ఒక్కటి కూడా తుడిపోయలేడు రేవంత్ రెడ్డి. ఆయన తరం కాదు, ఆయన తాత తరం కాదు.